హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. ఈ రోజు మనము 132 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బిల్డర్ దగ్గర ఉన్నామండి. బిల్డర్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందాము, ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, మీ గుడ్ నేమ్ అండి? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి సార్. సార్, ఇది ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు? 132 స్క్వేర్ యార్డ్స్ అండి. 132 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. లొకేషన్ పేరు చెప్పండి సార్. ఇది ప్రతాప్ సింగారం అండి. లొకేషన్ ప్రతాప్ సింగారంలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ వెంచర్. హెచ్ఎండిఏ వెంచర్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చెరువులు కుంటలు అలాంటివి మాత్రం ఏమీ లేవు. పక్కా 100% ఇది మంచి ప్రాపర్టీ అండి. ఓకే, ఇప్పుడు ఉప్పల్ మెట్రోకి ఎంత దూరం సార్ ఇది? 10 కిలోమీటర్స్ వస్తుంది. 10 కిలోమీటర్. వరంగల్ హైవే కి 5 కిలోమీటర్స్ వస్తుంది. 5 కిలోమీటర్స్. ఇప్పుడు హౌస్ యొక్క రేట్ ఎంత చెప్తారు సార్? 68 lakhs చెప్తున్నా అండి. 68 లక్షలు. 68 లక్షలు చెప్తున్నారు. మనం రేట్ అనేది సార్ దగ్గర తెలుసుకోవడం జరిగిందండి. సో చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవు. సో మీరు హైడ్రా సంబంధించిన ఎలాంటి విషయంలో భయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా సార్ దగ్గర తెలుసుకున్నాం మనము. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ వరంగల్ హైవే రోడ్ నారపల్లి చివరస్తకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరేనండి. అక్కడ 3 కిలోమీటర్స్ అట్లా ఉంటది. 2.5. అవుటర్ రింగ్ రోడ్ కి 2.5 నుంచి 3 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. అంతే కదా సార్? అవునండి. ఓకే సార్, ఇల్లు యొక్క డైమెన్షన్ చెప్పండి సార్. 22/54 అండి. 22x54. 22x54 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 132 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అవునండి. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఇల్లు యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూపిద్దాము. అండ్ స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీరు సార్ దగ్గర మాట్లాడేసుకుని ప్రైస్ ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు. సో మీరు ఎంతవరకు తగ్గిస్తారు, మీ పేమెంట్ మోడ్ బట్టి తగ్గిస్తామని చెప్తున్నారండి. సో ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఇల్లు యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా కవర్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినాయి, సేల్ అయినాయి. పక్కకు కూడా ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఇటు లెఫ్ట్ లో ఉంటున్నారు, రైట్ సైడ్ లో ఉంటున్నారు, ఎదురుగా కూడా ఉంటున్నారు. అంతా ఆల్రెడీ ఫ్యామిలీస్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారండి. మంచి ఏరియా, అందరు ఇక్కడ లీవింగ్ ఉంటున్నారు, చాలా మంది ఉంటున్నారు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. నేను మన ఇల్లు గురించి అంతా చూపించేసి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్ కి అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డైమెన్షన్ అండ్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 30 feet రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాం అండి. హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు, ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. ఎక్సలెంట్ గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజు కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ లో మనకి కంప్లీట్ గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. సో క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారండి. సఫిషియెంట్ గా వాటర్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వాటర్ సంప్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ మెయిన్ డోర్ కు ఉన్నటువంటి చౌకోటు డోర్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. 100% టేక్ వుడ్ తో చేయించారండి. సో క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి ఎంట్రీ అవుతున్నాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. సో ఇక్కడ మనకి వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇచ్చారు. అండ్ ఈస్ట్ వైపు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగిందండి. సో డోర్స్ అనేది ఇక్కడ మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ పెట్టించారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. సో ఎక్సలెంట్ గా క్వాలిటీగా చేయించినటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద సైజు టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. పాల్ సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ పాల్ సీలింగ్ వర్క్ అనేది ఎక్సలెంట్ గా చేయించడం జరిగింది. ఇక్కడ కలర్స్ అనేది సింగిల్ కోటింగ్ కలర్స్ వేస్తారండి. మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ పాల్ సీలింగ్ కానీ అండ్ వాల్స్ కానీ మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను. అండ్ వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. హౌస్ అనేది చాలా స్పేసెస్ గా రావడం జరిగిందండి. 132 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ చౌకోట్స్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నానండి. కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పూజా యూనిట్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ అనేది మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. కిచెన్ ఏరియా, పూజా రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ యాంటిస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేస్తారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ ప్రకారంగా విశాలంగా రావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేయడం జరుగుతుందండి. సో విండో వచ్చేసి మనకి కంప్లీట్గా వుడెన్ చౌకోట్స్ వాడారు అండ్ మంచి క్వాలిటీ గ్రిల్స్ వాడడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో వాష్రూమ్ వచ్చేసి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాష్రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో ఎక్సలెంట్గా వర్క్ చేయించడం జరిగింది అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నామండి. ఇక్కడ మనకి లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి మంచి సైజ్ బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. మనకి బెడ్రూమ్లో అండ్ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి 100% రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ బాడీ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వరంగల్ హైవే నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇది 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. చుట్టూ చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్కి మనం 5 to 10 మినిట్స్లో చేరుకుంటాము. అండ్ 8 to 5 కిలోమీటర్ ట్రావెలింగ్ చేస్తే మనము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు అండ్ సినిమా మాల్స్ కావచ్చు. సో అన్నింటికి దగ్గరలో ఉంటుంది. హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్ చెప్తున్నారు. బడ్జెట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. సో 68 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, తగ్గిస్తారు. బిల్డర్ దగ్గర మాట్లాడేసుకుని ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ గా మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయిపోయింది అండ్ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. అండ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌసెస్ లో చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. అండ్ ఈ హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్ కు సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ లో కూడా చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. మన వెంచర్ లోనే ఇది 5 floors బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ లో బడ్జెట్ హౌసెస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.